మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నమ్మదగిన దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క పునరుద్ధాన దినాన నీ ప్రజల మధ్యలో ఉండటానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దైవజనులను మీ చేతులకు అప్పగిస్తున్నాను, సంఘ పెద్దల్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రత్యేకంగా మరొకసారి సంఘాన్ని, సంఘ బిడ్డల్ని మీ చేతులకు అప్పగిస్తూ ఈ ఆరాధన నీ బిడ్డలకు, వారి కుటుంబాలకు ఆశీర్వాదకరంగా మార్చబడును గాక అని ప్రార్థిస్తూ, మారుస్తారని నమ్ముతూ, ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని నజరేయుడైన యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమెన్. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయంలో కొన్ని మాటలు నేను చదివి దేవునికి మనపక్షంగా ఉన్న ఉద్దేశాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుచున్నాను. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 1 నుండి నేను చదువుతాను. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి బొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగట మంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమును మరల తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసెను. అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలు వారలారా, మీరు నా చేతిలో ఉన్నారు. దాన్ని పెళ్ళగింతుననియు, విరగొట్టుదుననియు, నశింపజేయుదుననియు ఏదో ఒక జనమును గూర్చి కానీ రాజ్యమును గూర్చి కానీ నేను చెప్పి ఉండగా, ఏ జనమును గూర్చి నేను చెప్పిదునో ఆ జనము చెడుతనము చేయటం మానిన ఎడల నేను వారికి చేయనుద్దేశించిన కీడును గూర్చి సంతాపపడుదును. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్య భాగంలో రాయబడిన మాట యెషయా గ్రంథం 64వ అధ్యాయం 8వ వాక్యంలో చాలా స్పష్టంగా మనకి అర్థమవుతుంది. ఈ వాక్యాన్ని ఆ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఇశ్రాయేలుని సెలవిచ్చాడు. ఈ రోజున, ఈ సమయంలో ఈ సంఘంలో కూడి ఉన్న మనతో ప్రభు మాట్లాడుతున్నాడు. నేను పరమ కుమ్మరిని, మీరు నా చేతిలో ఉన్న జిగట మన్ను అని ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఇశ్రాయేలు వారు కూడా యెషయా గ్రంథం 64వ అధ్యాయం 8వ వాక్యంలో దేవుణ్ణి ఉద్దేశించి వారు మాట్లాడుతుంది ఏంటంటే, తండ్రి, నీవు పరమ కుమ్మరివి, మేము మీ చేతిలో మంటి వారము అని పిలుస్తున్నారు. నీవు మా తండ్రివి, మా దేవుడివి అంటూనే ఆయనకు మరొక నామాన్ని ధరింపజేశారు ఇశ్రాయేలీలు. ఏమిటి ఆ నామం అంటే, నీవు పరమ కుమ్మరివి, మేము మీ చేతిలో ఉన్న జిగట మన్ను అంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంఘానికి ఈ రోజున ఎందరైతే మీరు వచ్చారో, ఇది దేవుని చిత్తం వల్ల మీరు వచ్చారు. ఇక్కడ కూర్చున్న మన ప్రతి ఒక్కరిలో ఉండవలసిన భావన ఏమిటంటే, మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు మన పరమ కుమ్మరి కాగా, మనము ఆ కుమ్మరి వాని చేతిలో జిగటగా మన్నుగా ఉన్నామనే విషయాన్ని ఈ రోజున మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రియమైన వారలారా, దేవుడు జిగట మన్ను తీసుకొని ఒక కుమ్మరి, అతని ఉద్దేశం ఎలా ఉంటుందంటే, సార మీద ఆ మన్ను పెట్టి మంచి కుండ తయారు చేసి ఆ కుండని యోగ్యమైన కుండగా, పాత్రగా చేయాలని కుమ్మరివాని ఆశ. కానీ కొన్ని కుండలు ఆ కుమ్మరివాడు సార మీద మట్టి తిప్పుతున్నప్పుడు ఆ కుమ్మరివాడి మాట వినకుండా విరిగిపోవటమో, నలిగిపోవటమో జరుగుతూ ఉంది. అయినప్పటికీ కూడా కుమ్మరివాడు ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా తన దృష్టి అంతా కూడా ఆ సార మీదనే పెడతాడు, తన చేతిలో ఉన్న మట్టి మీదనే పెడతాడు. ఏ విధంగానైనా సరే, ఎంత కష్టపడైనా సరే, ఎన్ని మార్లు ఆ మట్టి తనకు లోబడకపోయినా దాన్ని విసిరి పారవేయకుండా, పనికిరాని మట్టిని విసిరి పారేయకుండా, ఆ మట్టిలో ఉన్న వంకరలు, ఆ మట్టిలో ఉన్న రాళ్ళు, ఆ మట్టిలో పనికిరాని చెత్త ఏదైనా ఉంటే దాన్ని తీసివేసి ఏ విధంగానైనా సరే ఆ జిగట మన్నుని మంచి కుండగా తయారు చేయాలనేది కుమ్మరివాని ఆశ. ఈ రోజున మనం ఎవరమంటే,
పరమ కుమ్మరి అయిన దేవాది దేవుడు చేసిన పాత్రలం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండం 1వ అధ్యాయం 26, 27 వాక్యాలు మనం గమనించినప్పుడు దేవుడు తన పోలికగా తన స్వరూపమందు మనల్ని సృజించినట్లుగా రాయబడింది. మనం ఎవరమంటే స్త్రీ పురుషుల కలయిక ద్వారా పుట్టామని చాలామంది అనుకుంటారు. స్త్రీ పురుషులు కలిసినంత మాత్రాన పిల్లలు పుట్టాలని రూల్ ఏమి లేదు. గర్భఫలము కేవలం యెహోవా ఇచ్చు బహుమానం మాత్రమే, ఆయన దానం మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు నాకు ఈ రోజున పిల్లలు ఉన్నారంటే దేవుడిచ్చిన బహుమానం, యెహోవా దానం. దేవుడు ఇవ్వకపోతే పిల్లలు పుట్టే అవకాశమే ఉండదు. కేవలం స్త్రీ పురుషుల కలయిక పిల్లలు పుట్టడానికి దోహదపడుతుంది, కానీ ఆ కలయిక ద్వారా పిల్లలు పుట్టారని, ఇది మా శక్తి ద్వారా, మా బలం ద్వారా, మా సొంతగా మేము కన్న పిల్లలని మేము చెప్పినట్లుగా లేదా వాళ్ళు చెప్పినట్లుగా మేము ఆడాలని కానీ, మేము చెప్పినట్లుగా వాళ్ళు ఆడాలని కానీ కోరుకోవటం అది అమాయకత్వం. ఈ రోజున మీరు నేను నాసికారంధ్రాలలో జీవవాయువు కలిగి ఈ మందిరంలో కూర్చున్నామంటే మన సృష్టికి కారకుడు మన తల్లి కాదు, మన తండ్రి కాదు, మన పరమ తండ్రి అయిన దేవుడు. ఒకసారి చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎలా సృష్టించాడు మనల్ని అంటే తన పోలికగా, తన స్వరూపమందు. మరొక మాట చెప్పమంటారా? మన నాసికా రంధ్రాలలో తన ప్రాణాన్ని ఊదాడు. మన నాసికా రంధ్రాలలో తన యొక్క ఊపిరిని ఊదాడు. ఈ రోజున మీలో నాలో ఉన్న ఆత్మ దేవుడు పెట్టిన దీపం. సామెతల గ్రంథం 20:27 ప్రకారం నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఈ రోజున మనం ఎవరమని ఒకసారి ఆలోచిస్తే, కీర్తనాకారుడు అంటాడు 139వ కీర్తనలో అంటాడు, దేవా నీవు నన్ను నిర్మించిన రీతి చూడగా. 14 నుండి 16 వాక్యాలు చూస్తే, నీవు నన్ను నిర్మించిన రీతి చూడగా నా కన్నులకు ఆశ్చర్యం కలుగుచున్నది. ఈ రోజున మనం మన పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేస్తాం? ఒక్కోసారి మన పిల్లల్ని ఏమని సంబోధిస్తుంటాం? మన పిల్లల్ని ఎంత విలువైన వారిగా భావిస్తామో, ఎంత నీచమైన వారిగా భావిస్తామో ఒక్కసారి ఆలోచిస్తే, మీ కడుపును పుట్టిన మీ బిడ్డలు, ఈ రోజున మీరైనా మీ పిల్లలైనా, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు స్వయంగా తన చేతితో నిర్మించిన వారని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. అటువంటి పిల్లల్ని, అటువంటి మన పిల్లలు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటాడో తెలుసండి? తన చేతిలో యోగ్యమైన పాత్రలుగా తయారు కావాలని ఆశపడతాడు. ఏ వంకర, ఏ పగులు, ఏ క్రాక్ నా బిడ్డల్లో ఉండకుండా, ఏ శరీర కార్యం నా బిడ్డలో లేకుండా, కాముకత్వం, ద్వేషం, పగ, ఈర్ష్య, అసూయ, అబద్ధం, మోసం, వ్యభిచారం, లంచగొండితనం, రకరకాల పాపాలు ఏవి కూడా నా బిడ్డలు, నా పోలికగా సృష్టించిన బిడ్డల్లో లేకుండా ఆత్మఫలము ఫలించేవారిగా నా బిడ్డలు ఉండాలని, యోగ్యమైన పాత్రలుగా ఉండాలని ప్రభు ఆశ. ఒక తండ్రి యోగ్యమైన తండ్రిగా ఉండాలని నా దేవుని కోరిక. ఒక తల్లి ప్రశస్తమైన తల్లిగా ఉండాలని యేసు ప్రభు యొక్క ఆశ. ఒక కొడుకు, ఒక కూతురు యోగ్యమైన పిల్లలుగా ఉండాలని ప్రభు ఆశ. ఒక సేవకుడు సంఘానికి యోగ్యమైన పాత్రగా ఉండాలని ప్రభు ఆశ. ఈరోజు వాక్యం చెప్తున్న నా మీద దేవుని యొక్క ఉద్దేశం ఏంటి తెలుసండి? నేను మీకు మాత్రమే కాదు, అనేకులకు ప్రయోజనకరమైన పాత్రగా ఉండాలని దేవుడికి నా మీద ఉన్న ఆశ. ప్రియమైన దేవుని బిడ్డరా, బట్ అయినప్పటికి కూడా మనం పగిలిపోయాం, మనం విరిగిపోయాం. కానీ కుమ్మరివాడు జాగ్రత్తగా తన చేతిలోనే మనల్ని దాచిపెట్టాడు. ఆ మట్టిని పారేయకుండా తన చేతిలోనే దాచిపెట్టాడు. ఎందుకు నా మీద నీకింత ప్రేమ, నీ మీద నాకు ఎందుకు ఇంత ప్రేమ అంటే తెలుసరా? ఇంచుమించుగా నిన్ను నిర్మించిన రీతిని నేను గమనిస్తే, నీ శరీరంలో ఉన్న నరాలు, నెర్వ్స్ లెంత్ అంతా కొలిస్తే 45 మైల్స్ లెంత్ ఉన్న ఈ నరములను, ఆ నెర్వ్స్ని ఒక చోట చేర్చిన వాడిని నేను. 600 అబౌవ్ మజిల్స్, కండరాలు కలిగిన నిన్ను ఒక షేపుకు చేసిన వాడిని నేను. మోర్ దాన్ 200 అండ్ అబౌవ్ బోన్స్తో నేను నిర్మించా.
నీకెక్కడ నేను కళ్ళు పెట్టాలో అక్కడే పెట్టా, ఎక్కడ ముక్కు పెట్టాలో అక్కడే పెట్టా, ఎక్కడ ఏ అవయవాన్ని పెట్టాలో అక్కడే స్పష్టంగా పెట్టి నేను నియమించాను. నేను నీవంటే నాకు విపరీతమైన ప్రేమ. నీ మీద నేను కోరుకున్నది ఒక్కటే, నువ్వు నన్ను ఆరాధిస్తుంటే స్తుతుల సింహాసనం మీద ఆసీనుడు కావాలని ఆశపడ్డాను. దేవా, నా మీద నీకు ఎందుకింత ప్రేమ? ఎందుకు నన్ను సృష్టించావని అడిగితే, నా పోలిక నీలో చూసుకోవాలని, నా స్వరూపాన్ని నీలో చూసుకోవాలని, నీతో నేను మాట్లాడుతూ సంతోషంగా ఉండాలని నా ఆశ. నీవు నన్ను ఘనపరుస్తుంటే నేను నిన్ను ఘనపరచాలని నా కోరిక. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 3వ వాక్యంలో అంటాడు, ఇశ్రాయేలు చేయు స్తుతుల సింహాసనం మీద దేవుడు ఆసీనుడు కావాలని ఆశపడుచున్నాడు. మీరు నేను చేసే స్తుతులు, ఈ జిహ్వ బలులు దేవుడికి సింహాసనంగా మారగా ఆ సింహాసనం మీద ప్రభు ఆసీనుడు కావాలని ఆశపడుచున్నాడు. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 23వ వాక్యంలో అంటాడు, మనం స్తుతియాగం చేస్తుంటేనట ప్రభు మనల్ని కాపాడాలని ఆశపడుతున్నాడట. ప్రియమైన దేవుని బిడ్డలరా, మన మీద ఆయనకి అంత ప్రేమ. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వాక్యంలో అంటాడు, ఆయన నిత్యమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడట. ఆయనని మనం విడవాలంటే ఆయనకి ఇష్టం ఉండదట. ఇంకొక మాట చెప్పమంటారు, 137వ కీర్తనలో అంటాడు, నేను నిన్ను మరిస్తే నా కుడి చెయ్యి తన నేర్పును మరిచినట్లే అంటాడు. మనల్ని ఆయన మర్చిపోలేడట. ఇశ్రాయేలు నేను నిన్ను మరువజాలని అంటున్నాడు. ఇక్కడ ఆరాధించే మనల్ని దేవుడు మర్చిపోవటం అసాధ్యం. ఒక వ్యక్తికి 40 డేస్ టైఫాయిడ్ వచ్చింది. 40 డేస్ తర్వాత ఆయనకు ఆహారం పెట్టారు. అప్పటి వరకు వాళ్ళ అమ్మే ఆహారం పెట్టేది. 40 డేస్ తర్వాత ప్లేట్ ఆయన ముందు పెడితే ఆయన కుడి చెయ్యి ఆ ప్లేట్లోకి వెళ్ళింది, ఎడమ చెయ్యి వెళ్ళల. కుడి చెయ్యి పొరపాటును కూడా నేర్పు మరవదు. తాను చేయాల్సిన పని కుడి చెయ్యి మర్చిపోదు. ఇశ్రాయేలు దేవుడు అంటున్నాడు, నేను కునుకని నిద్రపోని దేవుణ్ణి, నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డు ముట్టినట్లే. నిన్ను మర్చిపోవటం అంటే కుడి చెయ్యి చేయాల్సిన పని మర్చిపోతే నేను నిన్ను మర్చిపోయినట్టు లెక్క. ఈ రోజున ప్రభు మనకు ఎంత గొప్ప హామీ ఇస్తున్నాడు తెలుసండి. నేను నిన్ను మరవజాలని అంటున్నాడు. నిత్యమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తాను అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి యోగ్యమైన పాత్రలుగా మనల్ని మార్చాలని మొట్టమొదటిగా మన పితరుడైన ఆదాముని ప్రభు చేస్తే, ఏదైనా తోటలో ప్రశస్తమైన పాత్రగా బ్రతకమని, ఏదైనా తోటలో శ్రేష్టమైన దంపతులుగా ఉండమని మొదటి మానవుని దేవుడు సృష్టిస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతాను మాట విని దేవుడు స్వయంగా సృష్టించిన ఆ మొట్టమొదటి మానవ దంపతులు నలిగిపోయారు, పగిలిపోయారు. కానీ నా దేవుడు వాళ్ళని ఏమాత్రం పారవేయకుండా తన చేతిలోనే పెట్టుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వారిని, వారి సంతానాన్ని యోగ్యమైన పాత్రలుగా చేయాలని, మనల్ని యోగ్యమైన పాత్రలుగా చేయడం కోసం విలువైన తండ్రిగా, తల్లిగా, కొడుగ్గా, కూతురుగా, సేవకుడిగా, విశ్వాసిగా ఒక విలువైన బ్రతుకు మనం బతకాలని. డబ్బు సంపాదిస్తే వచ్చే విలువ కాదండి. చాలామంది మాకు డబ్బు ఉంది అంటారు, వెనక వాళ్ళని గూర్చి మాట్లాడే మాటలు వింటే వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారు. చాలామంది మేము విలువగా బతుకుతున్నాం అనుకుంటారు. కానీ ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది, 3వ అధ్యాయం 1వ వాక్యంలో, జీవించుచున్నావు అన్న పేరు మాత్రం ఉంది కానీ మృతుడవే. ఈ రోజున క్రైస్తవ లోకంలో చాలామంది మేము క్రైస్తవులు అనుకుంటున్నాం, కానీ మృతుడని ప్రభు సెలవిస్తున్నాడు. ఈ రోజున క్రైస్తవ సంఘం అనుకుంటుంది నేను చాలా భక్తిగల సంఘాన్ని అనుకుంటుంది, కానీ ప్రభు అంటున్నాడు, నువ్వు వెచ్చగా లేవు, నువ్వు చల్లగా లేవు, వెచ్చగా లేవు. ఎందుకు? పనికిరాని స్థితిలో ఉన్నావు, ఉమ్మివేయబట్టడానికి యోగ్యమైన స్థితిలో ఉన్నావు, లూక్ వామ్ స్టేట్లో ఉన్నావు నువ్వు. ఈ రోజున సంఘమైన ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మనం వెచ్చగా ఉన్నామా? జీవించుచున్నామన్న పేరుంది కానీ జీవిస్తూనే ఉన్నామా? మృతులమా? మనుషులు నడుస్తున్నాం, మనుషులు మాట్లాడుతున్నాం, మనుషులం సంసారాలు చేస్తున్నాం, ఉద్యోగాలు చేస్తున్నాం, కానీ దేవునికి ఇష్టమైన పాత్రలుగా మనం ఉన్నామా?
ఈ రోజున ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు యోగ్యమైన పాత్రగా ఏదైనా తోటలో అందరినీ పరిపాలిస్తూ సృష్టి అంతటి మీద అధికారం ఇచ్చి ఫలించండి, నిండించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, దేనికి మీరు భయపడాల్సిన అవసరం లేదు, సింహం కూడా మిమ్మల్ని చూసి భయపడుతుందని దేవుడు చెప్తే, ఈ రోజున బల్లిని చూసి భయపడేవాడు ఒకడు, చీమను చూసి భయపడేవాడు ఒకడు, చిన్న వానపామును చూసి భయపడేవాడు ఒకడు. ఏం జరిగింది ఈ మధ్యకాలంలో? ప్రియమైన దేవుని బిడ్డలారా, తన ఆత్మనే మన దీపంగా పెట్టిన దేవుడికి విరోధంగా మొదటి మానవుడు పాపం చేశాడు. దేవుని గుండెల మీద తన్నాడు. సృష్టి అంతటి మీద, ఈ భూలోక సృష్టి అంతటి మీద దేవుడు ఆదాముకు అధికారం ఇవ్వగా వినకూడని వాని మాట విని రోమా 3:23 ప్రకారం పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను కోల్పోయి, ప్రియమైన దేవుని బిడ్డలారా, అతని గొంతుక తెరిచిన సమాధిగా మారగా కొలసి 1:12-13-14 వాక్యాల ప్రకారం సాతాను కబంధ హస్తాల్లోకి ఆదాము అవ్వలు వెళ్ళటమే కాకుండా ఆయన సంతానమైన మనల్ని కూడా పంపించారు. ఈ రోజున రక్షింపబడక ముందు మనం ఎవరి కబంధ హస్తాల్లో ఉన్నామో తెలుసండి? సాతాను కబంధ హస్తాల్లో ఉన్నాం. కొలసీలకు రాస్తూ పౌలు గారు అంటున్నాడు, మీరు సాతాను రాజ్య సంబంధులై ఉండగా అంటున్నాడు. ఎందుకని సాతాను రాజ్య సంబంధులం? మన పితరుడైన ఆదాము చేసిన పాపం మన మీదకి సంక్రమించగా, ట్రాన్స్ఫార్మ్ కాగా మన మీదకి ట్రాన్స్మిట్ అయింది. ఆ ట్రాన్స్మిట్ అయిన పాపాన్ని బట్టి మనం కూడా సాతాను చేతులకు వెళ్ళిపోయాం. మనం విరిగిపోయాం, మనం పగిలిపోయిన కుండలం. కానీ నా దేవుడు మనల్ని నిత్యమైన ప్రేమతో ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన విడువను ఎడబాయనని వాగ్దానం చేస్తూనే ఉన్నాడు. బూదిగంత నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందండి అని పిలుస్తున్నాడు. యెషయా 65:2 ప్రకారం లోబడనలోని ప్రజల కొరకు దీవారాత్రములు చేతులు చాపుతున్నాడు. మత్తయి 11:28 ప్రకారం భారం మోస్తున్న వారులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలగజేస్తానంటున్నాడు. ఎంత ప్రేమ అంటే ఆయనకి మన మీద! తన సొంత కుమారుణ్ణి మన కొరకు బలియాగంగా అనుగ్రహించాడు. తన సొంత కుమారుడైన యేసుని, మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుని మన కొరకు బలిగా అనుగ్రహించాడు. యోహాను 3:16 ప్రకారం ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించి విరిగిపోయిన మన కొరకు, నలిగిపోయిన మన కొరకు, ఎప్పుడు కుమ్మరివాడు పారవేస్తాడో తెలియని మట్టి లాంటి మన కొరకు, తుచ్చమైన కోరికలతో బతుకుతున్న మన కొరకు, గలతీ 5వ అధ్యాయంలో రాయబడిన శరీర కోరికలతో బ్రతుకుతున్న మన కొరకు, మార్కు 7:21 రాయబడిన 13 రకాలైన పాపాలతో బతుకుతున్న మన కొరకు, 2 తిమోతి 3వ అధ్యాయంలో గర్వాంధులుగా, సజ్జన ద్వేషులుగా, తల్లిదండ్రులకు అవిధేయులుగా, మూర్ఖులుగా, గర్వాంధులుగా ఉన్న మన కొరకు దేవాది దేవుడు ఏ విధంగానైనా మనల్ని మంచి పాత్రలుగా చేయాలని, ప్రెషియస్ వెసల్గా చేయాలని, యూజ్ఫుల్ వెసల్గా చేయాలని, ఒక మంచి తండ్రిగా, ఒక మంచి తల్లిగా, ఒక మంచి సేవకుడిగా, ఒక మంచి కొడుకుగా, ఒక మంచి కోడలుగా, ఒక మంచి అల్లుడిగా, ఒక మంచి విశ్వాసిగా మార్చాలనే ఆశతో బూదిగంత నివాసులారా రక్షణ పొందండి కేకలు వేస్తే, కేకలు వేయగలనే మనం రక్షించబడలా. ఆయన తన సొంత కుమారుని మన కొరకు పంపించాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వాక్యం ప్రకారం వ్యసనాక్రాంతుడిగా చేశాడు, వ్యాధిగ్రస్తుడిగా చేశాడు, తన కుమారుడిని నలగొట్టాడు, స్వరూపమైన సొగసైన లేనివాడిగా మార్చాడు, మన అతిక్రమాలన్నీ తన కుమారుడి మీద వేశాడు. ఎందుకు నా మీద నీకు ఇంత ప్రేమ అని దేవుడిని అడిగితే, నా పోలికగా నేను సృష్టించాను రా, నా స్వరూపమందు నేను సృష్టించాను, నాలాగా మార్చాలని నా ఆశ, నిన్ను నాలాగా మార్చాలని ఒక ఆశ, నాతో సహవాసం చేయాలంటే
శరీర కార్యాలు ఏవి నీలో ఉండకూడదు. యెషయా గ్రంథం 59:2 ప్రకారం రక్షింపనేరకు విడినట్లు యెహోవా హస్తం కురుస కాలేదు, విననేరకు విడినట్లు ఆయన చెవులు మందము కాలేదు. కానీ నేను చూడలేకపోతున్నాను. ఎందుకో తెలుసా? నీ పాపం నీకు నాకు మధ్య అడ్డుగోడగా ఉంది. యెషయా 1:15-16 వాక్యాల ప్రకారం నీ ప్రార్థన వినాలనుకుంటాను, కానీ నా చెవుల్లోకి నీ ప్రార్థన రాట్లా. నీ చేతులు చూడాలనుకుంటున్నాను, కానీ నీ చేతులు నేను చూడలేకపోతున్నాను. కారణం పాపం. నీలోని శరీర కార్యాలు నీ ప్రార్థన నాకు వినపడకుండా చేస్తున్నాయి. నీవు ప్రవర్తించే ప్రవర్తన, ప్రభువు నాతో అంటున్నాడు, నీవు ప్రవర్తించే ప్రవర్తన నీ ముఖాన్ని నాకు కనపడకుండా చేస్తున్నాయి. కానీ నేను ప్రేమిస్తూనే ఉన్నాను. నాకు ఎంత ప్రేమ అంటే నా ఒక్క కుమారుని నీ కొరకు బలిగా అర్పించాను. 1 కొరింథీ 5:21 ప్రకారంగా నా ప్రియ కుమారుణ్ణి నీ కొరకు నేను శాపగ్రస్తుడిగా చేశాను. నా ప్రియ కుమారుని నీ కొరకు పాప ముద్దగా మార్చాను. నశించిన దానిని వెతకి రక్షించడానికి నా ప్రియ కుమారుని నీ కొరకు పంపించాను. నువ్వు లోబడితే యోగ్యమైన పాత్రగా చేస్తానని ప్రభువు కేక వేస్తే ఈ సంఘంలో ఉన్న మీరందరూ నాతో సహా ప్రభు యొక్క కేక విని, ప్రభువా నా భారం ఇది, నా రోగం ఇది, నా పరిస్థితి, భయంకరమైన పాప ఊబిలో చిక్కుపోయిన నా స్థితిని గమనించి నన్ను క్షమించండి ప్రభువా, నీ రక్తంతో నన్ను కడగండి. నీవు కులదేవుడు కాదు, మతదేవుడు కాదు, సకల జాతులకి దేవుడివి, పాపము నుండి మనిషిని విడిపించగలిగిన వాడివి, యోగ్యమైన పాత్రగా, యోగ్యమైన వ్యక్తిగా, ఒక మనిషిగా నన్ను చేయగలిగిన వాడివి నీవే ప్రభువా అని ఏ రోజైతే ప్రభువుకు మనం అప్పగించుకున్నామో ఆ రోజు నుండే ప్రభువు మనల్ని యోగ్యమైన పాత్రలుగా చేయాలని సారె మీద పెట్టి ఉన్నాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. దేవునికి స్తోత్రం కలుగురుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలరా, మనం ఎవరమో కాదండి, దేవుని యొక్క అపూర్వమైన సృష్టి. ఒక బుద్ధిహీనుడు అంటాడు, ఆటోమేటిక్గా జీవం వచ్చిందట, ఆటోమేటిక్గా సింగిల్ సెల్ అట డబల్ అయిందట, ఆటోమేటిక్గా డబల్ సెల్ ట్రిపుల్ అయిందట, ఆటోమేటిక్గా జీవయిందట, ఆటోమేటిక్గా కోత అయిందట, ఆటోమేటిక్గా మనిషి అయ్యాడంట, ఆటోమేటిక్గా మనిషి తోకూడిపోయిందంట, ఆటోమేటిక్గా మనిషి నిలబడుతున్నాడంట, ఆటోమేటిక్గా మనిషి సూట్ కేసు పెట్టుకొని నడుస్తున్నాడంట. డార్విన్ సిద్ధాంతం ఎవల్యూషన్ థియరీని ప్రతిపాదించాడు. వంగిపోయినోడు తోకున్నోడు కొంత దూరం నడసంలోనే తోక ఊడిపోయింది, ఇంకొద్ద దూరం నడంలోనే వంగిపోయినోడు ఇలా అయ్యాడు, ఇంకొద్ద దూరం నడంలోనే ముందుకు వచ్చిన కోతి మూతి మామూలు మూతిగా మారింది. ఆటోమేటిక్ ఎలా అవుతుందండి? ఆటోమేటిక్ ఎలా అవుతుంది? మీ చేతిలో ఉన్న సెల్ ఫోన్ని తయారు చేయడానికి ఎంత ఇంటెలిజెన్స్ ఉపయోగించారో తెలుసా? మీ చేతిలో ఉన్న సెల్ ఫోన్ తయారు చేయటమే గొప్ప ఇంటెలిజెంట్ వ్యక్తులు మాత్రమే చేయగలరు. అదొక నైపుణ్యతతో కూడింది. ఈ నైపుణ్యత చాలదని ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా తెచ్చారు. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృష్టికర్త అయిన నరుణ్ణి, సెల్ ఫోన్ సృష్టికర్త అయిన నరుణ్ణి, నా చేతిలో ఉన్న ట్యాబ్ సృష్టికర్త అయిన నరుణ్ణి తయారు చేసిన నన్ను మిమ్మల్ని ఆటోమేటిక్ వచ్చేసామంట, ఆటోమేటిక్గా పుట్టేసామంటండి. ఈ ఆటోమేటిక్ ప్రవర్తన మనిషిని జంతువుగా మార్చింది. ఎవడు ఎప్పుడు చంపుతాడో అర్థం కావట్లా. ఎవరు చెవులు కోస్తారో ముక్కు కోస్తారో అనుకునే వాళ్ళం చిన్నప్పుడు మేము. ఇప్పుడు మనుషుల్ని కోసి సూట్ కేసులో పెట్టేస్తున్నారు. రాత్రి పడుకున్న భార్య భర్తలో పొద్దునకు ఒకళ్ళు మిగలట్లా. ఏమైందిరా భార్య అంటే కనపట్లా. మళ్ళీ వాడే పోలీస్ స్టేషన్కి వచ్చి ఏడుస్తున్నాడు, నా భార్య కనపట్లేదని. పోలీసు వాళ్ళు తక్కువ వల్ల వాళ్ళు ఎంక్వైరీ చేస్తే వీడియో కోసి ఎక్కడ పెట్టేశాడు. తండ్రి లేదు, తల్లి లేదు, కొడుకు లేదు, భార్య లేదు. ఇంత దుర్మార్గం, ఇంత వికృతమైన క్రీడ ఈ రోజున మానవాళిలో జరగటానికి కారణం సాతానుగాడి యొక్క దుష్ప్రభావం. ఇలాంటి బుద్ధిహీనులు తెచ్చిన ఈ యొక్క సిద్ధాంతాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్త్రీ పురుషుల కలయిక ద్వారా ఒక సింగిల్ సెల్ అండి ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్గా మారింది. ఈ రోజున నాలో ఉన్న కణాలు లెక్కిస్తే కొన్ని ట్రిలియన్స్ ఉన్నాయి.
కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ యొక్క కాంబినేషన్ నేను ఒక సెల్ కాదండి, కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ సెల్ కాంబినేషన్ నేను. మీ పిల్లోడు ఒక సెల్ కాదు, కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ యొక్క కాంబినేషన్. ఎవరు చేశారు మీ బిడ్డని? నా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. మిమ్మల్ని ఎవరు చేశారు? మీరు ఆరాధిస్తున్న దేవుడు చేశాడు. మరి దేవునికి మహేంకరంగా బతకాలి కదండి. మన బిడ్డ మన మాట వినాలని ఆశపడతాం కదా. దేవుడు కూడా తాను సృష్టించిన బిడ్డ తన మాట వినాలని ఆశపడ్డాడు. కానీ సడన్గా తన బిడ్డే తన గుండెల మీద తన్నాడండి. కానీ దేవుడు వదలలేదండి. మనమన్నా వదిలేస్తామేమో కానీ దేవుడు పరమ కుమ్మరైన దేవుడు మనల్ని విడిచిపెట్టలా. ఏ విధంగానైనా నా బిడ్డను యోగ్యమైన పాత్రగా చేయాలని ఈ రోజున మిమ్మల్ని ఇక్కడికి సమకూర్చాడండి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. ఆమెన్. హల్లెలూయా. మీరు ఇక్కడికి వచ్చారంటే ప్రెషియస్ వెసల్గా మారాలనే ఉద్దేశంతోనే ప్రభు ఇక్కడ తీసుకొచ్చాడు. ఈ సందేశాన్ని వినిపిస్తున్నాడు. నా సహోదరి, నా సహోదరుడా, యోగ్యమైన భర్తగా నువ్వు మారాలి, యోగ్యమైన భార్యగా నువ్వు మారాలి, యోగ్యమైన తల్లిగా నువ్వు ఉండాలి, యోగ్యమైన నీ బాధ్యత నువ్వు నిర్వర్తించగలగాలి. ఒక ఉద్యోగస్తుడిగా, నా ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన వ్యక్తిగా, విలువైన వ్యక్తిగా నీవు ఉద్యోగం చేసే స్థలంలో, వ్యాపారం చేసే స్థలంలో, చదివే స్థలంలో ఉండగలగాలి. కారణం నీవు పరమ కుమ్మరి వాని చేతిలో ఉన్నాం. ఆయన సారె మీద మనల్ని పెట్టాడు. ఆ సారె మీద మంచి కుండగా మనం తయారు కావాలని ప్రభు ఆశ. అంతగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. మన కొరకు ఆయన పాప ముద్దగా మారాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆఖరి రక్తబొట్టు కూడా మన కొరకు చిందించాడు. ఇంతటి యోగ్యమైన పాత్రలుగా ప్రభు మనల్ని మారాలని ఆశపడుతుంటే రకరకాల సిద్ధాంతాలు తెచ్చిన ఆయాసాలతో ఈ రోజున మనిషి కొట్టుకొని పోతూ చేతిలో బైబిల్ ఉంటుంది కానీ యేసు ప్రభు ఉన్నాడని నమ్మకం ఉందా అంటే, ఏదో మా నాన్న చెప్పాడు కాబట్టి చర్చికి వస్తున్నాను అన్నాడు ఒకడు నాతో. ఒక అమ్మాయిని అడిగి, యేసు ప్రభు నమ్మకంతోనే ఈ పాట పాడుతున్నావా, కొయిర్లో ఉన్నావా అన్నాను నేను. ఏమంటే కొయిర్లో ఉంటే అందరూ చూస్తారు కదండి, అందుకే పాట పాడుతున్నాను, కానీ యేసు ప్రభు ఉన్నాడు లేదో సంగతి తర్వాత నాకు అనవసరం అండి అన్నది. ఇంకా నాకు వయసు కాలేదు కదండి, ముదిరిపోయాక అప్పుడు ఆలోచిస్తాను అన్నది. అంటే యేసు ప్రభు ఉన్నాడని సంగతి నమ్మకం వాళ్ళకి లేదు. యేసు ప్రభు ఉన్నాడని నమ్మని క్రైస్తవులు 40% ఉన్నారు. నేను 100% నమ్ముతున్నారా యేసు ప్రభు ఉన్నాడంటే? అందరూ చెబుతుంటే ఉన్నాం అనుకుంటున్నారు కానండి, పూర్తిగా నమ్మకం మాకు రుజువులు లేవండి. అంటే వీళ్ళ కళ్ళలో కనపడాలంటే యేసు ప్రభు, నీకు కనపడాల్సిన అవసరం ఏముంది? ఆయన మనకు కనపడాల్సిన అవసరంలా, ఆయన వాక్యం ద్వారా మనకు కనపడతాడు. ఆమెన్. హల్లెలూయా. ఆయన వాక్యమై ఉన్నాడు. వాక్యం మన మధ్యలో శరీర రీతిగా సంచరించాడు, ఇప్పుడు కూడా ఆత్మరీతిగా సంచరిస్తున్నాడు. ఈ రోజున యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నావంటే, కడుపు నొప్పి బాగైంది యేసు ప్రభువుని నమ్ముకున్నానంటది ఒక ఆమె. మరి తర్వాత కాలు నొప్పి వస్తే అప్పుడు చూద్దాం యేసు ప్రభు ఉన్నాడో లేదో అప్పుడు తెలుస్తా అంటుంది. అంటే ఎందుకు నమ్ముకుందాం యేసు ప్రభువుని? స్వస్థత కొరకు నమ్ముకుంది. కాదండి. యేసు ప్రభు స్వస్థత చేయడం చాలా సింపుల్ విషయం. యేసు ప్రభు మనల్ని సృష్టించిన వాడు. ఆయన పోలికగా, ఆయన స్వరూపమందు మనల్ని సృష్టించాడు. మనం ఆరాధిస్తుంటే ఆయన సంతోషించాలని ఆశపడుచున్నాడు. మనం నడిస్తే ఆయనకు సంతోషం, మనం పలికితే ఆయనకు సంతోషం, మనం మాట్లాడితే ఆయనకు సంతోషం. మనం పిల్లల్ని చక్కగా పెంచుతుంటే పరమందున్న దేవుడు సంతోషపడతాడు. శరీర కార్యాలు ఒక్కొక్కటిగా మనం విసర్జిస్తుంటే ఆయన సంతోషపడతాడు. ఆత్మఫలం ఫలిస్తుంటే ఆయన సంతోషపడతాడు. మనం సంతోషంగా ఉండమని ప్రభు ఆశపడుచున్నాడు. ద్వేషాన్ని, పగని విసర్జించమంటున్నాడు. సమాధానంగా బతకమని కోరుకుంటున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 1-4 వాక్యాలు చదివితే, ఆయనలో నిలిచి ఉండండి, మీరు బహుగా ఫలిస్తారంటున్నాడు. ఆయన మన పట్ల ఆయనకున్న ఉద్దేశం ఏంటి తెలుసండి? మనం ఫలించాలని ఆయన ఆశ. మనం ఫలించడి కొమ్మగా ఉండాలని ఇశ్రాయేలు దేవుని యొక్క కోరిక. అంతకంటే మనల్ని గురించి ఎవరు మంచి ఆలోచిస్తారండి? మన తమ్ముడే మన నష్టాన్ని కోరుకుంటాడు, మన అక్క చెల్లెళ్ళే మన నష్టాన్ని కోరుకుంటారు. ఇక పరాయుడైతే మనం బాగుపడటం ఎవడికి ఇష్టం ఉండదు.
కానీ మీరు నేను సంతోషంగా, సమాధానంగా, క్షేమంగా బతకాలని ఆశపడేవాడు మనల్ని సృష్టించిన నజరేయుడైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన చేతిలో యోగ్యమైన పాత్రలుగా మనం బ్రతకాలి. అనేకులను మనం ప్రభావితం చేయగలగాలి. ఒక యజమానుడు యోగ్యమైన పాత్రగా మారితే ఆ కుటుంబాన్ని ప్రభావితం చేయగలడు. ఒక యజమానురాలు యోగ్యమైన పాత్రగా మారితే ఆ కుటుంబాన్ని ప్రభావితం చేయగలదు. ఒక సేవకుడు నమ్మకమైన సేవకుడిగా ఉంటే, దొంగ సేవకుడిగా కాకుండా, విశ్వాసాలను ముంచే సేవకుడిగా కాకుండా, పరిశుద్ధమైన ప్రవక్తను కలిగి భక్తితో బతికే సేవకుడు అనేకుల్ని యోగ్యమైన పాత్రలుగా మార్చగలడు. ఒక విశ్వాసి పవిత్రంగా బతకగలిగితే మీ బంధువుల్ని, స్నేహితుల్ని దేవుని మందిరానికి నడిపించగలరు. ఒక రోషం కలిగిన క్రైస్తవ జీవితాన్ని జీవించాలనేది నా ప్రభు ఆశ. ఒక దైవ సేవకుడిగా నా ఆశ. నా ప్రభు అయిన యేసుక్రీస్తు కులదేవుడు కాదు, మతదేవుడు కాదు. ఆయన కులదేవుడైతే నన్ను రక్షించేవాడు కాదు. ఆయన మతదేవుడైతే నన్ను రక్షించేవాడు కాదు. ఆయన సకల జాతులకి దేవుడు. ప్రయాసపడి భారం మోస్తున్న ప్రతి ఒక్కరిని రక్షిస్తానని వాగ్దానం చేశాడు. ఆయన పుట్టుక సర్వలోకానికి శుభవర్తమానం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, విలువలేని జీవితాన్ని జీవిస్తున్న సమరయ స్త్రీని యోగ్యమైన పాత్రగా మార్చాడు. విలువలేని జీవితాన్ని, ఒక ఇన్సెస్ట్ జనరేషన్ నుంచి వచ్చిన రూతుని, అక్రమ సంతానం ద్వారా పుట్టిన రూతుని ఇశ్రాయేలు దేవుడు యోగ్యమైన పాత్రగా మార్చాడు. నరహంతకుడైన సౌలుని ఇశ్రాయేలు దేవుడు పౌలుగా మార్చాడు. ఆమేన్, హల్లెలూయా. భయంకరమైన పాపం చేసి జిగటగల దొంగ ఊబిలో కూరుకుపోయిన నన్ను, కులాన్ని బట్టి గర్వించిన నన్ను, మతాన్ని బట్టి గర్వించిన నన్ను, చదువును బట్టి గర్వించిన నన్ను, భయంకరమైన పాప ఊబిలో కూరుకుపోయి నేను పూజించిన ఏ దేవుడు నాకు సహాయానికి రాకపోగా, నేను ఖమ్మం జిల్లాలో బోధించిన కమ్యూనిస్ట్ సిద్ధాంతం నాకు సహాయం చేయకపోగా, నేను ఎవరినైతే ద్వేషించానో, ఎవరినైతే దూషించానో, ఎవరినైతే అవమానించానో, ఏ దేవుడు గ్రంథాన్ని అయితే పలుమార్లు చించివేశానో, ఆ దేవుడే దిగివచ్చి తన పంచగాయాలను నాకు చూపిస్తూ, ఈ గాయాలలో స్రవిస్తున్న రక్తం నీ రక్షణ కొరకే, సాతాను కబంధ హస్తాల్లో ఉన్న నిన్ను నా రక్తాన్ని ప్రోక్షించి విడిపిస్తాను. నేను కులదేవుణ్ణి కాదు, మతదేవుణ్ణి కాదు, సకల జాతులకి దేవుణ్ణి అని చెప్పి నన్ను మెప్పించి, నన్ను ఒప్పించి, నా హృదయంలో మార్పు కలగజేసి, నన్ను విడవకుండా, నన్ను ఎడబాయకుండా ఆ ఊబి నుండి నన్ను పైకి లాగి తన శిలువ రక్తంతో నన్ను శుద్ధి చేసి సారె మీద ఒక మంచి పాత్రగా తయారు చేయాలని నన్ను సారె మీద ఈరోజు పెట్టున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని గనపరుచుకుందాం. ఆమెన్, హల్లెలూయా. మీరు నేను సారె మీద ఉన్నాం. మనం యోగ్యమైన పాత్రలుగా తయారు కాలా. కాళ్ళు చేతులు ఉన్నంత మాత్రాన యోగ్యమైన పాత్రలం కాదండి. ద్రాక్షవల్లిలో ఉన్నంత మాత్రాన యోగ్యమైన వాళ్ళం కాదు. చర్చిలో ఉన్నంత మాత్రాన యోగ్యమైన వాళ్ళం కాదు. ప్రార్థన చేసినంత మాత్రాన యోగ్యమైన వాళ్ళం కాదండి. ద్రాక్షవల్లిలో ఉన్న తీగ ఫలిస్తేనే యోగ్యమైన పాత్ర. ఆమెన్, హల్లెలూయా. ఫలించకపోతే ఎన్నాళ్ళున్న దేవాదేవుడు చూస్తాడు. ఒకరోజున ఆయన దేవదూతలను పంపించినప్పుడు ఇది పనికిరాని తీగ అనుకున్నప్పుడు కట్ చేస్తాడు. కట్ చేస్తే సరిపోద్ది కదా అనుకున్నా నేను. ఆ పక్కనే రాసింది కాల్ చేస్తాడని రాసింది. ఇది మహాభయంకరం. కత్తిరించి వదిలేస్తే పోద్ది కదా, ఎట్టొకట బతుకుతాం. కాల్ చేస్తానంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కొమ్మరి వాణి సారె మీద ఉన్నారు. నేను కూడా ద్రాక్షవల్లిలో మనం ఉన్నాం. ఫలించాలని ప్రభు ఆశ, యోగ్యమైన పాత్ర కావాలని ప్రభు ఆశ. ఈ ఫలించకుండా యోగ్యమైన పాత్రగా మనం మారకుండా ఏంటి మనకు అవరోధంగా మారుతుంది? ఒక 3 విషయాలు ఖచ్చితంగా మీకు చాలా క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. మనం ఫలించకుండా, మనం ఆత్మఫలం ఫలించకుండా, ఆత్మఫలాలు మీకు బాగా తెలుసు. గలతీ 5:22 నుంచి 23 వరకు చదువుకుంటే మీకు బాగా తెలుసు. సమాధానం, సంతోషం, ఏమంటే ఇంకా ప్రేమ, ఇంకా దీర్ఘశాంతం, చాలా తక్కువ. ఎన్ని ఉన్నాయి? 9. శరీర కార్యాలు ఎన్ని?
శరీర కార్యాలు ఎన్ని 15. శరీర కార్యాలు 15, ఆత్మఫలాలు 9. శరీర కార్యాలతో సమానంగా 15 ఫలములు ఫలించాలంటే మన వల్ల కాదని మళ్ళీ అక్కడ కూడా దేవుడి దయ. మన వల్ల కాంది ఏది ఆయన చేయడు. ఆ శరీర కార్యాలు విసర్జించండి, ఆత్మఫలం ఫలించండి అని ప్రభు ఆశపడుచున్నాడు. ఎక్కువైతే మనం చేయలేమని, కష్టపడతామని. ఎందుకంటే ఆయనకి మన మీద ప్రేమ అండి. ఆయన చేతులతో చేశాడు కదండి. మనం ఎక్కడ కందిపోతామోనని ఆయన బాధ. మనం నడుస్తున్నా, మనం పడుకుంటున్నా ఆయన మనల్ని కాపాడాలని ఆశపడుతుంటాడు. ఒక 9 ఫలిస్తే చాలురా. మీరు ఈ 9 కార్యాలు మీ జీవితంలో ఉంటే చాలు, మిమ్మల్ని యోగ్యమైన పాత్రలుగా మీరు మారుతారంటున్నాడు ప్రభు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ ఫలము ఫలించడానికి మనకున్న అవరోధాలు ఏంటి? ఈరోజు కూడా సారె మీద పెట్టబడిన మనలో శరీర కార్యాలు ఇంకా ఉండడానికి కారణం ఏంటి? ఇంకా ద్వేషం, ఇంకా పగ, ఇంకా అసూయ, ఇంకా కాముకత్వం, ఇంకా కోపం, ఇంకా అల్లరితో కూడిన స్వభావం, ఇంకా విభేదాలు సృష్టించే స్వభావం, ఇంకా ఏదో గ్రాప్ చేసుకోవాలని కోరిక, ఇంకా పొరుగువాడి సొత్తుని అపహరించాలని ఆశ. రక్షించబడ్డాం, యేసు రక్తంతో కడగబడ్డాం. మన కొరకు యేసు స్వరూపమైన సొగసైన లేనివాడిగా మారాడు, పాప ముద్దగా మారాడు. ఎందుకు ఇంత వికారి అయ్యావు ప్రభు అంటే నీ కొరకే. నీ పాపాలని నా మీద వేసుకున్నాను. నువ్వు చేస్తున్నా చేయబోతున్న పాపాలు కూడా నా మీద వేసుకొని దేవుని గొర్రెపిల్లగా, వదక తేబడిన గొర్రెపిల్లగా గొల్గతాలో ఆకాశానికి భూమికి మధ్య వేలాడాను. నీ మీద నాకున్న ప్రేమ, నువ్వు ఫలించాలని, నువ్వు ఫ్రూట్ఫుల్గా ఉండాలని, బహుగా ఫలించాలన్న ఆశ. ఫలించడం అంటే డబ్బు ఉండటం కాదండి. ఫలించడం అంటే విదేశాల్లో ఉండటం కాదు. ఫలించడం అంటే ఆస్తులు కాదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ స్థలంలో ఉన్నా హృదయ సంతోషంతో బ్రతకటమే ఫలించడం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నా హృదయంలో నా ప్రభువు నెమ్మదిచ్చాడు. నా హృదయంలో నా ప్రభువు నెమ్మదిచ్చాడు. శ్రమలో కూడా నెమ్మది, దుఃఖంలో కూడా నెమ్మది, లేమిలో కూడా నెమ్మది, సంపన్న స్థితిలో కూడా నెమ్మది. పౌలు గారు అంటాడు, నేను లేమిలో ఉండనెరుగుదును, కలిమిలో ఉండనెరుగుదును, నేను ఏ స్థితిలో ఉన్నా సంతృప్తిగా బతుకుతున్నాను. పౌలు మనకంటే గొప్పడేం కాదండి. మీరు నేను నరహంతకులం కాదు. పౌలు నరహంతకుడు. స్టెఫెన్ని రాళ్లతో కొడుతుంటే వికటహాసం చేశాడు, బహు దుర్మార్గుడు. ఆయన అంటున్నాడు, నా ప్రభువులో నేను బలవంతుడిని అంటున్నాడు. ఆమెన్. హల్లెలూయా. నేను ఏ స్థితిలో ఉన్నా సంతోషంగా ఉండగలుగుతున్నాను అంటున్నాడు. మంచి పోరాటం పోరాడని అంటున్నాడు. నా కొరకు కిరీటం ఎదురు చూస్తుంది అంటున్నాడు. ఎందుకు ఈ మాట మనం చెప్పలేకపోతున్నాం? నేను చెప్పలేకపోతున్నాను. ఆత్మఫలం ఫలించే విషయంలో ఎక్కడో ఫెయిల్యూర్. ఆ 9 ఆ ఫ్రూట్స్ మన జీవితంలో లేకపోవడం ఫెయిల్యూర్. యోగ్యమైన పాత్రలుగా మనం మారలేకపోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోగ్యమైన పాత్రగా మనం మారకపోవడానికి మొట్టమొదటి మనకున్న అవరోధం అన్ఫర్గివెన్ సిన్. మనం యోగ్యమైన పాత్రలుగా మార్చబడకపోవటానికి, మనం ఫలించువారిగా మార్చబడకపోవటానికి, సార మీద ఉన్న మనం ఒక మంచి తండ్రిగా, ఒక మంచి తల్లిగా, ఒక మంచి సేవకుడిగా, ఒక మంచి విశ్వాసిగా, ఒక మంచి కుమారుడిగా, కూతురుగా, ఇంకా మీరే పేర్లను పెట్టండి, యోగ్యమైన పాత్రలుగా రక్షింపబడిన మనం మారకపోవడానికి కారణం ఏమిటో తెలుసండి? అన్ఫర్గివెన్ సిన్. దట్ మీన్స్ హిడెన్ సిన్, దాచబడిన పాపం. నా ప్రియ సహోదరి సహోదరుడా, క్రీస్తు రక్తంలో కడగబడిన మిమ్మల్ని చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నాను, మీరు విలువైన వారు. దేవుడు మిమ్మల్ని నన్ను విలువ పెట్టి కొన్నాడు. మీరు మీ సొత్తు కాదు, మీరు విలువైన వారు. మీ విలువ యేసు రక్తం అంత. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నా విలువ ఎంతో తెలుసా?
యేసు రక్తం అంతా. మీ విలువ ఎంతో తెలుసా? యేసు రక్తం అంతా. యేసు రక్తానికి విలువ కట్టగలరా? కట్టలేరు. ఓ పాజిటివ్ కావాలంటేనే హైదరాబాద్ అని తిరగాలి. ఓ పాజిటివ్ దొరకడం చాలా కష్టం. ఓ నెగిటివ్ దొరకడం కూడా కష్టమేనేమో, నాకు పెద్దగా తెలియదు. నా భార్యది ఓ పాజిటివ్ కాబట్టి అదొకటే నాకు గుర్తుంది. దొరకడం చాలా కష్టమంట. ఇక ఏబీలు బీలు సీలు దొరకడం చాలా సులభమే. నాలాంటి వాడిది ఈజీగా దొరికేస్తుంది. ఆమెకు దొరక్క నేను అల్లాడిపోయాను. యేసు రక్తం యొక్క విలువ కట్టివ్వడానికి కట్టగలడండి. దొరికే పని అయితే మనోళ్ళు ఉన్నారు కదండి, మల్టీ మిలియనీర్స్. యేసు రక్తం దొరికితే ఈ పాటికి ఎక్కించుకునేవాళ్ళే. కానీ మీకు దొరికింది. చప్పట్లు కొట్టి ప్రభువు నామని కనపరచండి. ఆమెన్ హల్లెలూయా. యేసు రక్తం మీకు దొరికిందండి. వాళ్ళకి దొరకలా, మల్టీ మిలియనీర్కి దొరకలా. ఏ యోగ్యత లేని మనకి యేసు రక్తం దొరికింది. ఆయన రక్తంతో మనల్ని కడిగి గొప్ప రక్షణ ఇచ్చాడు. ఈ మాటలు కొంతమందికి తమాషగా ఉండొచ్చు, కానీ నాకు తమాషగా ఉండవు. నేనెవరో నాకు తెలుసు. నేను ఏ స్థితిలో ఉన్నానో నాకు తెలుసు. ఈ స్థితికి మారడానికి కారణం నా యేసు రక్తం అని కూడా నాకు తెలుసు. అందుకే యేసు రక్తం యొక్క విలువ అనేక సంఘాలకు తెలియజేయాలనేది నా కోరిక, నా పట్టుదల. యేసు రక్తాన్ని మరలా త్రొక్కకూడదనేది నా ఆశ. ఇంత గొప్ప రక్షణ హెబ్రీ 2:3 ప్రకారం మీరు నేను కాపాడుకోవాలని నా ఆశ. మరలా ఆయన గాయాలు రేపేవారిగా మనం ఉండకూడదని నా కోరిక. మనలో ఏ హిడెన్ సిన్ ఉన్నా, ఏ దాచబడిన పాపం ఉన్నా ఆయన గాయాలు మళ్ళా రేపుతామండి. ఆయన ఇచ్చిన రక్షణ నిర్లక్ష్యం చేసిన వాళ్ళు మొత్తం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దాచబడిన పాపం ప్రమాదం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 7వ అధ్యాయం మీరు చూస్తే ఆకాను దాచుకున్న పాపం అతన్ని మాత్రమే కాదు, అతన్ని కుటుంబాన్నంతా రాళ్లతో కొట్టబెట్టేట్టుగా చేసిందండి. చంపబెట్టేట్టుగా చేసింది. నా సహోదరి, నా సహోదరుడా, మనలో ఉన్న దాచబడిన పాపం మన కుటుంబానికి బహు ప్రమాదం. యేసు రక్తంతో కడగబడిన బిడ్డల జీవితాలలో దాచబడిన పాపం ప్రమాదం. అందుకనే కీర్తనకారుడు అంటున్నాడు, ప్రియమైన దేవుని బిడ్డలరా, 19వ కీర్తన 12వ వాక్యంలో అంటాడు, ప్రభువా నాలో రహస్యమైన పాపం ఉందేమో నాకు కనబరచమంటున్నాడు. హిడెన్ సిన్ ఏమైనా ఉంటే నాకు కనబరచు, నేను ఒప్పుకుంటాను, విడిచిపెడతానంటున్నాడు. కోరహు అతని యొక్క స్నేహితుల యొక్క పాపం, సంఖ్యాకాండం 16వ అధ్యాయం. కోరహు అతని యొక్క స్నేహితుల యొక్క పాపం, మోషేకు విరోధంగా సణిగారు, కొంతమందిని గుంపు కూర్చుకున్నారు. దాచబడిన పాపం, హిడెన్ సిన్. 250 మందిని ఇంచుమించుగా భూమి నెరవిడిచి అందులో కూరుకొని పెట్టేట్టుగా చేసింది. నా ప్రియ సహోదరి సహోదరుడా, తల్లి తండ్రి అన్న తమ్ముడు, దాచబడిన పాపం ఏది ఉండకూడదు మన జీవితంలో. ప్రశస్తమైన క్రీస్తు రక్తంలో కడగబడి దానికి సాదృశ్యమైన ద్రాక్షరసాన్ని ఇప్పుడే తాగున్నాం. ఆయన శరీరానికి సాదృశ్యమైన రొట్టెని ఇప్పుడే తినున్నాం. దాచబడిన పాపాన్ని ఏది మనలో ఉంచుకోకుండా జాగ్రత్త పడగలిగితే, ఎప్పటికప్పుడు ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే నా ప్రభువు యోగ్యమైన పాత్రలుగా మనల్ని మారుస్తాడు. దాచబడిన పాపం ఉన్నంతకాలం కీర్తనల గ్రంథం 66వ అధ్యాయం రాయబడినట్లుగా ఎవడి హృదయంలో పాపాన్ని లక్ష్యం చేస్తాడో, అది బహిరంగ పాపం కాకపోవచ్చు, దాచబడిన పాపమైనా సరే, మన ప్రార్థన ప్రభు వినలేడు. మనం అనుకుంటాం పరలోకానికి వెళ్తామని. పాస్టర్ గారు వస్తారు, మరణమా నీ ముళ్ళు ఎక్కడ అంటాడు. మాకైతే సాహిబ్ నగర్లో చేస్తారు, మీకు ఎక్కడ చేస్తారో నాకు తెలియదు, మొత్తానికి ఎక్కడో చోట చేస్తారు. అందరూ మట్టేస్తారు, కాస్ట్లీ సిలువ కూడా పెడతారు. నా భార్యకి 55,000 పెట్టి సమాధి కట్టాను నేను. ఆ రోజున ₹1,00,000 సమాధిని కూడా కడతారు. కానీ ఏం ప్రయోజనం? 1 తెస్సలోనిక 4వ అధ్యాయం ప్రకారం నా ప్రభువు మేఘాల మీదకి వచ్చినప్పుడు ఆ సమాధి తెరవబడే అవకాశం ఉండదు. కారణం దాచబడిన పాపం. ఈ రోజున దాచబడిన పాపం ఏదున్నా మనం ఒప్పుకోగలిగితే, కుమ్మరివాడైన దేవుడు మనల్ని సారి మీద పెట్టాడు, బంకమట్టి అయిన మనల్ని ఇంకా పారేయట్లా, బయట వాళ్ళనే పారేయలా, అసలు మనల్ని అసలు పారేయడు. ధైర్యంగా ఉండండి, ఎప్పటికీ పారేయడు. కానీ ఎప్పటికప్పుడు దాచబడిన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే
యోగ్యమైన పాత్రలుగా మనం మార్చబడతాం. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. ఆమెన్, హల్లెలూయా. అన్ఫర్గివెన్ సిన్ అనేది మనం ఆత్మఫలం ఫలించకుండా చేస్తుందండి. దానికి ఒకటే మార్గం, మీకు తెలియంది కాదు. ఆల్రెడీ మనం చేసింది 1 యోహాను 1:9-10 ప్రకారంగా ఆ దాచబడిన పాపాన్ని ఒప్పుకోగలిగితే వెంటనే మనల్ని పవిత్రపరుస్తాడు. శ్రేష్టమైన కుండగా మార్చడానికి ఆయన ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఆమెన్, హల్లెలూయా. సెకండ్ వన్, అన్ఫర్గివెన్ సెల్ఫ్. అన్ఫర్గివెన్ సెల్ఫ్. కొందరు తమను తాము క్షమించుకోలేరు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఎప్పుడైతే మనం ప్రభు దగ్గరకు వచ్చామో అప్పుడేనట దేవుడు, ఎప్పుడైతే ప్రభు దగ్గరకు వచ్చి మన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టామో వెంటనే దేవుని కనికరాన్ని ప్రభు మన మీద కుమ్మరిస్తాడు. ఆయనకి చాలా ఇష్టం అండి. ఒక పాపి మారితే పరలోకంలో సంతోషం కలుగుతుందట. మనం రక్షణ పొందితే ప్రభువుకు సంతోషం. ఇక్కడున్న మీ అందరిని బట్టి, రక్షణ పొందిన మిమ్మల్ని అందరిని బట్టి పరలోకం సంతోషపడుతుంది. మీరు సంతోషంగా ఒకసారి అందరూ చప్పట్లు కొట్టి ప్రభువుని కనపరచండి. ఆమెను, హల్లెలూయా. మిమ్మల్ని అందరిని బట్టి పరలోకం సంతోషపడుతుంది. పరలోకంలో చప్పట్లు కొడతారండి మిమ్మల్ని బట్టి. పరలోకం సంతోషిస్తే వారితో కలిసి మనం సంతోషించాలి. రక్షణ పొందిన వాళ్ళలో ఈ రోజున యోగ్యమైన పాత్రలుగా మార్చబడిపోవడానికి కారణం ఏంటంటే, రక్షింపబడ్డాడు ఒక అన్న, కానీ ఎంతసేపటికి చర్చికి వస్తాడు, వాక్యం చదువుతాడు, భక్తిగానే ఉంటాడు. ఆ రోజు నేను అది చేయకుండా ఉంటే బాగుండేది, ఆ రోజు నేను అలా ప్రవర్తించకుండా ఉంటే బాగుండేది, ఆ రోజు ఆ ఇంటర్వ్యూ మిస్ కాకుండా ఉంటే బాగుండేది, ఆ రోజు ఆ వ్యాపారాన్ని క్లోజ్ చేయకుండా ఉంటే బాగుండేది, ఆ రోజు ఆ స్థలం కొనుంటే అబ్బా ఇప్పుడు 100 కోట్లు అయ్యేది. ఎవరి ఆలోచన తెలుసండి ఇది? రక్షించబడిన ఒక వ్యక్తి యొక్క ఆలోచన. అంటే తాను చేసిన పొరపాట్లు కొన్ని ఉన్నాయి, వాటన్నిటిని నా ప్రభువు క్షమించేశాడు. 103వ కీర్తన 12వ వాక్యంలో అంటాడు, పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరం మన పాపాలను విసిరేశాడంట ఆయన. మీకా గ్రంథం 7వ అధ్యాయం 19వ వాక్యంలో అంటాడు, మన అతిక్రమాలంట సముద్రపు అగాధంలో వేశాడంట. యెషయా గ్రంథం 43:18లో అంటాడు, నా చిత్తానుసారంగా మీరు ఒప్పుకున్న వెంటనే మన అతిక్రమాలన్నీ తుడిచేశాడండి. మీరు నన్ను ప్రశ్నించండి, నీ పాపాలు లెక్క చెప్పమని. నా పాపాలు రాయాలంటే ఈ బైబిల్ చాలదు, ఈ బైబిల్ చాలదు. నేను చేసిన పాపాలు రాయాలంటే ఈ బైబిల్ చాలదండి. నా పిల్లల ముందు చెప్తా ఈ సాక్ష్యం. నేను అటువంటి వ్యక్తిని నేను, కానీ నా ప్రభు ఒక్కసారి వాటిని బ్లాట్అవుట్ చేసేసాడు, కంప్లీట్గా వాటిని తుడిచిపెట్టేశాడు. ఇంకా నేనెందుకు ఒకప్పుడు చేసిన తప్పు గురించి బాధపడాలి? చేశాను, ప్రభువు క్షమాపణ అడిగాను, అయిపోయింది. ఈ రోజున మీతో మాట్లాడుతున్నాడు ప్రభు. ఈ ఆరాధనకు రాకముందు వరకు మీ జీవితంలో ఏ పొరపాటు ఉందో, చేసిన పొరపాటు ఏదో చేసేసి ఉంటే అయిపోయింది, ఇక వదిలేయండి. ఇంకా చెయ్యను ప్రభు అనే తీర్మానంతో ఫిలిప్పీ 3:13-14 రాయబడినట్లుగా వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు. ఇప్పటి వరకు మనోళ్ళు చాలా స్నేహాలు చేసి ఉంటారు యవనస్తులు. ఇక ఈ స్నేహాలకి ఇంతటితో సమాధి చేసేయండి చాలు. ఈ రోజు వరకు, ఈ ఆదివారం వరకు, శనివారం సాయంత్రం వరకు ఏ స్నేహం అయితే ఉందో, అంటే మంచి స్నేహం కాకుండా దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపుతుంది. నీ దుష్ట సాంగత్యం నీ తల్లిదండ్రులకు గుండె కోత మిగిలిస్తుంది. ఆదాము చేసిన పాపం దేవుని హృదయాన్ని గాయం చేసింది. కొడుకు కూతుళ్ళు చేసే పాపాలు తల్లిదండ్రుల గుండెలు మండిస్తాయి. తండ్రి చేసే పాపం పిల్లలు తలదించుకొని బతికేటట్టుగా చేస్తుందండి. తల్లిదండ్రులు చేసే పాపాలు పిల్లల జీవితాలను పాడు చేస్తున్నాయి. ఈరోజు సార మీద పెట్టబడిన మీతో ప్రభువు మాట్లాడుతున్నాడు, మిమ్మల్ని యోగ్యమైన పాత్రలుగా చేస్తా. హిడెన్ సిన్ లేకుండా చూసుకోండి. మీరు ఆత్మఫలములు ఫలించాలి. రెండవది, మిమ్మల్ని మీరు క్షమించుకోండి. నేనే మిమ్మల్ని క్షమించేశాను, నా చిత్తానుసారంగా మీ అతిక్రమాలను తుడిచేశాను, ఇంకా మీరెందుకు నిందించుకుంటారు? భార్య అంటది, ఆ రోజు నువ్వు అట్ట చేసావు కాబట్టి మన కుటుంబం ఇట్టయింది అంటది. అంటే నువ్వు యోగ్యమైన పాత్రగా మారవు భార్య. భర్త అంటాడు, నువ్వు ఆ రోజు ఇట్ట చేసావు కాబట్టి ఆ కూతురు అట్టయింది అంటాడు.
ఆరో సంగతి వద్దు, వదిలేయి. అన్నా, నువ్వు యోగ్యమైన పాత్రగా మారలేవు. జీవితకాలం అంతా దేవుని వాక్యం విన్నా యోగ్యమైన పాత్రగా నీవు నేను మారము. వదిలేదాకా ఆ రోజు వదిలేసేయి. ఆ రోజు నేను చెప్పిన అమ్మాయిని చేసుకుంటే ఎట్టుండేదో తెలుసారా అంటున్నాడు ఒక తండ్రి కొడుకుతో. ఎట్టుండేది? ఆమె కాళ్ళ కింద ఉండేవాడు వీడు. ఆ తండ్రికి ఎంతసేపు ఆ అమ్మాయి కొన్న 4 బిల్డింగులు కనపడుతున్నాయి కళ్ళ ముందు. ఆ 4 బిల్డింగులు వచ్చాయి కదా అంటున్నాడు. అన్యుల గురించి చెప్పట్లా నేను, కేసు రక్తంలో కడగబడిన భక్తుల గురించి చెప్తున్నా. నా ప్రియ సహోదరి సహోదరుడా, జరిగిపోయింది. ఫిలిప్పీలో పౌలు అందుకే అంటాడు మనలాంటి వాళ్ళని చూసి, వెనుకున్న వాటిని మరవండి, ముందున్న వాటి కొరకు వేగిరి పడండి, గురి ఎద్దకు పరిగెత్తండి. ఆ గురి ఏంటో తెలుసా? ప్రకటన గ్రంథం 3:20 ప్రకారం దేవుని సింహాసనం. దేవుడు తన ఒడిలో మనల్ని కూర్చోబెట్టుకోవాలనుకుంటే అప్పుడు అది చేశాను, అప్పుడు అది చేయకుండా బాగుంటేదేంటి, నువ్వు అది చేసావు, నువ్వు ఇది చేసావు అని భార్యాభర్తల మధ్యలో సమాధానం లేకుండా, పిల్లల జీవితాల్లో సమాధానం లేకుండా, యోగ్యమైన పాత్రలుగా మారకుండా దేవుని సింహాసనంలో కూర్చోవలసిన మనం 1 యోహాను 3:1-2 ప్రకారం 1 యోహాను 3:1-2 ప్రకారం దేవుని పోలికగా మార్చబడాల్సిన మనం, ప్రకటన గ్రంథం 25:6 వాక్యాల ప్రకారం 1000 ఏళ్ళు యేసు ప్రభువుతో పరిపాలన చేయాల్సిన మనం, ప్రకటన గ్రంథం 22:4, 5, 6 వాక్యాల ప్రకారం దేవుని ముఖ దర్శనం చేస్తూ బతకాల్సిన మనం ఎంతసేపు వెనకున్నటిని తెలుసుకొని దేవుని రాజ్యాన్ని కోల్పోతున్నామండి. ఆత్మఫలం ఫలించలేకపోతున్నాం. ప్రశస్తమైన పాత్రగా మారలేకపోతున్నాం. విడిచిపెడదామండి. జరిగిపోయింది. గతం. ఈ రోజు నుంచి మనం వేసే స్టెప్, సహోదరి సహోదరుడా, యవనస్తుడా, మీరు చేసే స్నేహం, మీరు మాట్లాడే మాట, మీరు నడిచే నడక మిమ్మల్ని యోగ్యమైన పాత్రలుగా నా ప్రభు మారుస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ మీద దేవునికి ఒక ప్రణాళిక ఉందండి. ఇరిమియా 29:11 ప్రకారం ఒక గ్రేట్ ప్లాన్ ఉంది మీ మీద. హెబ్రీ 12:1 ప్రకారం యేసు వైపే చూడండి, ఇంకా దేని వైపు చూడకండి. ఏ మనిషి వైపు చూసినా ప్రమాదం. యేసు వైపు చూడండి. మీ కుటుంబాన్ని జాగ్రత్తగా పెంచుకోండి, మీ కుటుంబాన్ని జాగ్రత్తగా పాలించుకోండి, మీ సంఘాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి, మీ పొరుగు వారిని జాగ్రత్తగా ప్రేమించండి, మీరు చేస్తున్న ఉద్యోగాన్ని ప్రేమించండి, వ్యాపారాన్ని ప్రేమించండి. అక్కడ కూడా క్రీస్తుకు మాదిరిగా మీరు ఉండండి. 1 కొరింథీ 10:31 అంటాడు, మీరు భోజనం చేసినా, పానం చేసినా, ఏది చేసినా దేవుని మహిమ కొరకే చేయండి. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు మనం యోగ్యమైన పాత్రలుగా మారకుండా హిండ్రన్స్. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, 3వది ఏమిటంటే డిస్ట్రస్టింగ్ గాడ్. దేవుడి మీద పరిపూర్ణమైన నమ్మకం లేకపోవటం. ఒక రకంగా చెప్పాలంటే డౌటింగ్ గాడ్ అంతే. దేవుడి మీద పరిపూర్ణమైన నమ్మకం లేకపోవటం. దేవుడి మీద పరిపూర్ణమైన నమ్మకం లేనంత వరకు కూడా మనం యోగ్యమైన పాత్రలుగా మారలేమండి. దేవుడి చేతిలో మనమున్నాం. ఆయన మనల్ని సార మీద పెట్టాడు. మంచి పాత్రగా చేయాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఆ కుమ్మరివాని మీదే మనకు నమ్మకం లేకపోతే ఇక మనం ఎలా యోగ్యమైన పాత్రలుగా మారుతాం? కన్న తండ్రి మీద నీకు నమ్మకం లేకపోతే ఎలాగ నీ జీవితం బాగుపడుతుంది? కన్న తల్లి మీద నమ్మకం లేకపోతే ఎలా జీవితం బాగుపడుతుంది? నా తల్లిదండ్రులు నాకు మంచి సంబంధం తీసుకొస్తారనే నమ్మకం లేదు, నా ఇష్టం వచ్చిన వాళ్ళని నేను ప్రేమిస్తానంటే ఎలా కుదురుతుంది? నీ తల్లిదండ్రులు నీ యొక్క క్షేమాన్నే కోరుకుంటారు కదా. నీ సేవకుడు నీ సంఘ అభివృద్ధినే కోరుకుంటాడు కదా. మీ సంఘ పెద్దలు మీ సంఘ క్షేమాన్నే కోరుకుంటారు కదా. నమ్మకంగా బాధ్యత అప్పగించినప్పుడు నమ్మకపోతే ఎలాగా? బైబిల్ ఏం చెప్తుంది? హెబ్రీ 11:6 ప్రకారం దేవుడు ఉన్నాడు, దేవుడు చేస్తాడు. మనము దేవుని యొక్క క్రియేషన్. ఎవడి వల్ల కాదండి. ఇన్ని కిలోమీటర్ల పొడవైన నెర్వ్స్ అన్నింటినీ కూడా ఒక చోట చేర్చి ఈ పాల్ మ్యాథ్యం తయారు చేయడం ఎవరి వల్ల కాదు.
దేవుడి మీద పరిపూర్ణమైన నమ్మకం ఉంచగలగాలండి. అప్పుడే మనం యోగ్యమైన పాత్రలుగా మార్చబడగలుగుతాం. యెషయా గ్రంథం 26:3 అంటాడు, ఎవరి మనసు నా మీద ఆనుకుంటుందో వాడిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడతానంటాడు. ఈ రోజున దేవుడు ఉన్నాడనే పరిపూర్ణమైన నమ్మకం, అందరూ దేవుళ్ళేలే అనే నమ్మకం, ఇది మహాప్రమాదం. అందరూ దేవుళ్ళు కాదండి, యేసు ఒక్కడే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ సంగతి నాకు తెలుసు. నా జీవితాన్ని యేసే మార్చాడు, ఎవడు మార్చలా. నేను పట్టుకున్న ఎర్రజెండా మార్చలా, నేను పూజించిన వాళ్ళు ఎవరు మార్చలా. నేను ద్వేషించిన యేసు నన్ను ప్రేమించి నా జీవితాన్ని మార్చాడు. ఇది నేను ధైర్యంగా చెప్పగలను, చివరి శ్వాస వరకు చెప్పగలను. అది నా మూర్ఖత్వం అని మీరు అనుకుంటే పొరపాటు. నా మూర్ఖత్వం కాదు. యేసు రక్తం యొక్క శక్తి నేను మాత్రమే కాదు, నా ద్వారా సువార్త విని భయంకరమైన త్రాగుబోతులు రక్షించబడుతుంటే అక్కడక్కడ ఎంతమంది రక్షించబడ్డారు ఆ సంఖ్య తెచ్చి మీకు ఫోటోలు చూపించే డ్యూటీ నాది కాదు. ఆ టీవీ పరిచర్యలు అలాంటివి నేను చేయను. ఒక్కొక్కళ్ళు పాపాన్ని విడిచిపెట్టి జీవితాలు రక్షించబడుతుంటే నాకు ఎంత సంతోషం కలుగుతుందో తెలుసండి. యేసు రక్తంలోని శక్తి. స్వయంగా నా తల్లి గారికి నేను స్వయంగా విశాఖపట్నం సముద్రంలో బాప్తిసం ఇచ్చాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యేసు రక్తంలోని శక్తి ఎంత దుర్మార్గుడైనా మార్చగలదు. యేసు ఉన్నాడు, యేసు చేస్తాడు. ఆయన మీద మనసు పెట్టండి, యోగ్యమైన పాత్రలుగా మారుతారు. సామెతల కింద 3:5 అంటాడు, స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. దేవునికి మనల్ని మనం అప్పగించుకోగలిగితే, సంపూర్ణంగా అప్పగించుకోగలిగితే మన మార్గాన్ని సరళం చేసే బాధ్యత ఆయన తీసుకుంటాడు. ఈ రోజున ప్రియమైన క్రైస్తవ సంఘమా, యేసు రక్తంతో కడగబడి దేవుని సార మీద ఉన్న నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతి విషయానికి ఇశ్రాయేలు దేవుని మీద భారం వేయగలిగితే, నా భారం భరించేవాడు ప్రభు. ఎందుకో తెలుసండి, మన భారాన్ని తొలగించింది ప్రభు. మనకు రాబోయే భారాలు భరించాల్సింది ప్రభువే. ప్రయాసపడి భారం మోయించిన సమస్యలారా రండి అన్నాడు. నేను వచ్చాను, నా భారాన్నంతా ఆయనకు చెప్పుకున్నాను. ఆయన నాకు విశ్రాంతి ఇచ్చాడు. ఈ రోజున మరలా ఏదైనా భారం వచ్చిందనుకోండి, సామెతల గ్రంథం 16:3 ప్రకారం నా భారం అంతా ఆయన మీద వేస్తాను. నా భారాన్ని తొలగించే బాధ్యత ఆయన తీసుకుంటాడు. కొన్ని కష్టాలు, కొన్ని ఇబ్బందులు వస్తాయి. 1 పేతురు 5:9-10 ప్రకారం గొప్ప మహిమ మన కొరకు ఎదురు చూస్తుంది. కొంచెము కాలము శ్రమ పడిన మీదట గొప్ప మహిమ మన కొరకు ఎదురు చూస్తుంది. మన దేవుడు నమ్మదగినవాడు. 2 తెస్సలోనిక 3:2 ప్రకారం దేవుడు నమ్మదగినవాడు, ప్రభువు నమ్మదగినవాడు. 2 కొరింథీ 1:20 ప్రకారం వాగ్దానాలన్నీ అవును ఆమెన్ అన్నట్లుగా ఉన్నాయి. బైబిల్ సత్యవేదం, బైబిల్ పరిశుద్ధ గ్రంథం, మరొక పరిశుద్ధ గ్రంథం, మరొక సత్యవేదం చరిత్రలో నిలబడలేదు, నిలబడదు కూడా. కారణం ఇశ్రాయేలు దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. మిమ్మల్ని నన్ను రక్షించిన దేవుడు తన ఆఖరి రక్త బొట్టు కూడా మన కొరకు కార్చాడు. మనం యోగ్యమైన పాత్రలుగా, దేవుని ఇంటిలో ఉపయోగపడే పాత్రలుగా ఉండాలని ప్రభు ఆశ. మిమ్మల్ని చూసిన వారు విలువైన విశ్వాసి అని సాక్ష్యం చెప్తున్నారా? భర్త నిన్ను గూర్చి నా విలువైన భార్య అని సాక్ష్యం చెప్పగలుగుతున్నాడా? భార్య తన భర్తను చూసి నా విలువైన భర్త అని సాక్ష్యం చెప్పగలుగుతుందా? పిల్లలు తల్లిదండ్రులను చూసి మా తల్లిదండ్రులు విలువైన వారని సాక్ష్యం ఉందా? పిల్లల్ని తల్లిదండ్రులు చూసి మా విలువైన బిడ్డలు, యోగ్యమైన బిడ్డలని సాక్ష్యం ఉందా? ఈ రోజున క్రైస్తవ లోకంలో ఆ సాక్ష్యం కనుమరుగవుతుంది. కారణం ఏంటి తెలుసా? హిడెన్ సిన్, ఇంకా దాచబడిన పాపం, అన్ఫర్గివెన్ సెల్ఫ్, ఇంకా నిన్ను నీవు క్షమించుకోలేకపోవటం, దేవుడి మీద పరిపూర్ణమైన నమ్మకం లేకపోవటం. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నమ్మదగినవాడు. నేను ఈరోజైతే నా జీవితాన్ని ఆయనకు అప్పగించాను. నా జీవితంలో చాలా శ్రమలు వచ్చాయి. ఏ రోజు నన్ను ఆయన ఓడిపోనేయలేదు. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ఆయన నన్ను గెలిపిస్తూనే ఉన్నాడు. ఈ రోజు కూడా నన్ను ఒక మంచి పాత్రగా ఇంకా చేస్తూనే ఉన్నాడు. నేనేమని ప్రార్థన చేస్తున్నాను తెలుసా? ప్రభువా, ఇంకా నన్ను యోగ్యమైన పాత్రగా మార్చు, ఇంకా అనేకులకు ప్రయోజనకరమైన పాత్రగా మార్చు. ఈ రోజున మీరేం ప్రార్థన చేయాలి తెలుసండి? ప్రభువా, నన్ను విలువైన విశ్వాసిగా,
విలువైన తండ్రిగా, విలువైన సంఘ బిడ్డగా, విలువైన కొడుకుగా, కూతురుగా నన్ను మార్చు ప్రభువా. నీ చిత్తమైతే అనేకులకు నన్ను విలువైన వాడిగా మార్చు ప్రభువా. సారె మీద నేనున్నాను, నీ చేతిలో మట్టిని నేను ప్రభువా. నన్ను నిర్మించింది నువ్వు. నా ఎముకలు, నా కండరాలు, నా నరాలు అన్నీ నిర్మించింది నువ్వు. నా ఊపిరి నీది ప్రభువా. నేను నీ పోలిక ప్రభువా. మంచి పాత్రగా మనం తయారు కావాలి. బహుగా ఫలించే వారిగా మనం మారాలి. దానికి ఒకటే ఒక మార్గం, దాచబడిన పాపాన్ని విడిచిపెడదాం. పాత వాటిని జ్ఞాపకం చేసుకొని కంగారు పడిపోకుండా ముందున్న వాటి కొరకు పరిగెత్తుదాం. దేవుని మీద పరిపూర్ణమైన నమ్మకం ఉంచుదాం. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించాలని ఒక దైవ సేవకుడిగా ఒక తీర్మానంలోకి మీరు రావాలని కోరుకుంటున్నాను. తల్ల వంచండి, ఒక చిన్న తీర్మానం చేద్దాం. ప్రభువా, నన్ను యోగ్యమైన పాత్రగా మార్చండి. ప్రభువా, నన్ను శ్రేష్టమైన పాత్రగా మార్చమని ప్రభువుని అడుగుదాం.